సార్ తిరుపతి లడ్డూకి సంబంధించి బాగా ఇష్యూ అవుతుంది ఇప్పుడైతే. అండ్ కన్ఫర్మ్ అయిపోయింది ఏంటనంటే ఫ్యాట్ కలిపారు. యానిమల్ ఫ్యాట్ అలాగే పిగ్ ఫ్యాట్ కలిపారు అని చెప్పేసి అయితే కన్ఫర్మేషన్ వచ్చేసింది మనకి. ఎక్కడొచ్చిందమ్మా కన్ఫర్మేషన్? సర్టిఫికేట్స్‌లో వచ్చిందంట సార్. అందుకే సర్టిఫికేట్‌లో హ్మ్. వచ్చింది సర్టిఫికేట్. అది లడ్డూలో కలవల. ఘీలో. ఘీలో ఉంది. అవును. ఘీలో వచ్చింది. అవును. ఇది ఇవాళ కొత్త కాదమ్మా. హ్మ్. 2014 నుంచి ఇప్పటివరకు తిరుపతి దేవస్థానంలో నాకు తెలిసి 2014 నుంచి ఇప్పటిదాకా, హ్మ్. 2014 నుంచి చంద్రబాబు పీరియడ్‌లో 2019 దాకా 14 సార్లు ఇలాగే నెయ్యి కల్తీ అని రిజెక్ట్ చేయబడింది. కల్తీ అంటే ఇలాగేనా సార్? ఇలా యానిమల్ అంతే ఫ్యాట్. అంతే. ఇలాగే ఓహో! అది 11 పాయింట్లు ఉంటాయి. ఒక యానిమల్ ఫ్యాటే కాదు. 11 హ్మ్. పాయింట్లు ఉంటాయి. సోయాబీన్ జ్యూస్ ఈ రకరకాలు ఉంటాయి. హుహుహు. అవన్నీ లెక్కలో 14 సార్లు చంద్రబాబు హయాంలో రిజెక్ట్ చేయబడింది. ఓకే. అలాగే వైఎస్ఆర్‌సీపీ హయాంలో 18 సార్లు రిజెక్ట్ చేయబడింది. హుహు. సో ఇది రొటీన్ ప్రాసెస్. అక్కడ వస్తాయి. వచ్చినప్పుడు ఒకటో రెండు వ్యాన్లు వచ్చినప్పుడు లోపలికి నేరుగా వెళ్ళిపోయి పోర్ట్‌లో దిగేవి. హ్మ్. ఇక్కడ బయటకు ఉన్నాయి. ఆ సర్టిఫికేట్ చూసి వాళ్ళ ముందు ఎన్‌డీడీఏ సర్టిఫికేట్ కావాలి. అది వస్తేనే లోపలికి వస్తాయి. హ్మ్. వచ్చినాక 3 శాంపుల్స్ ఇస్తారు ఆ వ్యాన్‌లోంచి. ఆ హ్మ్. 3 శాంపుల్స్ టెస్ట్‌కి పంపిస్తారు. అది ప్రూవ్ అయితేనే, టెస్ట్‌లో కరెక్ట్ అయితేనే అది లోపలికెళ్తది. ఓకే. అప్పుడే అది మిశ్రమంలో కలుస్తారు. హ్మ్. లేదు అంటే పంపించేస్తారు. అలాగే ఇప్పటికి 32 సార్లు పంపించేశారు. హుహు. ఇది ఆ ఏఆర్ ఫుడ్స్ అనేది అసలు 2019 నుంచి 2024 ఏప్రిల్ దాకా ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు ఒక్క కిలో కూడా వాళ్ళు సప్లై చేయలేదు. ఓకే. ఇప్పుడు ఏఆర్ ఫుడ్స్ అని వీళ్ళు కొత్తగా తీసుకొచ్చారు. హ్మ్. అది ఎప్పుడో సప్లై చేశారు. 2022లో ఎప్పుడో సప్లై చేశారు. దాని రిపోర్ట్ అది. ఇది పచ్చి ఓకే. అబద్ధాలు. ఓకే. అది చంద్రబాబు దేవుడి పేరు చెప్పి, దేవుడి పేరు మీద ఇలాంటి దుష్ట రాజకీయాలు చేస్తున్నాడు. దుర్మార్గపు రాజకీయాలు. ఇవాళ అది లడ్డూలో కలిసిపోయినట్టు, ఆ లడ్డూలు పంచేసినట్టు, లడ్డూలు ప్రజలందరూ తినేసినట్టు, హ్మ్. ఎంత దౌర్భాగ్యమైన ప్రాపగాండ అమ్మా! ఒక అవును. అబద్ధాన్ని ఇంత ప్రాపగాండ అందరు మత విశ్వాసాలు దెబ్బకొట్టడం ఇది అబద్ధం అంటారా సార్? పచ్చి అబద్ధం. మరి అది పవన్ కళ్యాణ్ గారు అంత అదే పోరాడుతున్నారు. పవన్ కళ్యాణ్ బుద్ధి తెచ్చుకో. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏం చెబితే దానికి జింగ్ చెక్క అంటాం కాదు. హ్మ్. తెలుసుకోవాలి తను ఉప ముఖ్యమంత్రిగా. హ్మ్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏదంటే దానికి తాళం వేయటం కాదు. హ్మ్. అది ఏం జరిగింది? ఏమిటి? అసలు ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? ఆ నెయ్యి లోపలికి వెళ్ళిందా? బయట నుంచి బయటికి వెళ్ళిపోయిందా? హ్మ్. ఇలాగూ తేడా రావడం, పంపించటం రొటీనే కదా! అప్పుడు 32 సార్లు, ఇప్పటికి 10 ఏళ్లలో 32 సార్లు జరిగిందే. ఇది ఒకటే వెళ్ళిపోద్ది. దాని గురించి ఏదో అది అసలు కొత్త విషయంలాగాను, అది లడ్డూలో కలిసిపోయింది, లడ్డూలు తినేశారు అని ప్రజల విశ్వాసాల్లో మట్టి కొట్టడం తప్పితే దే దేవ దేవ తిరుపతి దేవస్థానం యొక్క విలువల్ని హ్మ్. ప్రజలు అవును. దైవద్రోహం, తిరుపతి విలువను తీసేయటం, తిరుపతి పవిత్రతని తీసేయటం తప్పితే అవును. చంద్రబాబు దుర్మార్గమైన దుష్ట రాజకీయం. సో ఇది దీ చంద్రబాబుదని దే మీరెలా చెప్తారు? దేవుడి మీద ఆయనే. ఎందుకంటే తీసుకొచ్చింది ఆయనే. ఎప్పుడొచ్చిందమ్మా రిపోర్టు? జూలై 22. హ్మ్. ఎప్పుడు ఈ టెస్ట్‌కెళ్ళింది? జూలై 12. ఎవరు అధికారంలో ఉన్నారు? మీరు. మీరు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన దాన్ని ఎవరో గత ప్రభుత్వానికి వచ్చింది, అప్పటి నుంచి ఇప్పుడు జరుగుతుంది. ఏమి మాటలియి? హ్మ్. ఈ ప్రభుత్వం వచ్చింది, రిపోర్ట్ వచ్చింది, దాన్ని పంపించేసేస్తారు. హ్మ్. గతంలో పంపించారు, అట్లాగే ఇప్పుడు పంపిస్తారు. ఇప్పుడు అవును. గతంలో పంపించేసి ఇప్పుడేమో పంపించకుండా దాన్ని అప్పటి నుంచి వస్తుందట. హ్మ్. అప్పటి నుంచి వస్తుందని ఒక అబద్ధం. సాక్ష్యాలు చూపించు. అక్కడ ఉన్నాడుగా ఆయన సుందరరావు, ఆయన ఎవడో ఉన్నాడు ఒక ఇన్ఛార్జి. ఆయన హ్మ్. పేరు ఉంది సుందరరామనో, శంకర్రామన్ అనుకుంటా. అతను ఉంది, చెప్పాలి అతను. వెళ్ళదు. ఇక్కడ ఒక మనిషి చీఫ్ మినిస్టర్ సంబంధం లేదు. ఒక చంద్రబాబుకి కాదుగా. నువ్వు చంద్రబాబు చూస్తున్నాడని కాదు కదా. ఒక హ్మ్. కమిటీ ఉంటుంది. అవును. ఇది పర్చేసింగ్ కమిటీ ఉంటుంది, టెస్టింగ్ కమిటీ ఉంటుంది, హ్మ్. రకరకాల. ఇందులో అందరూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, కర్ణాటక ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా రికమెండ్ చేసే మెంబర్స్ ఉంటారు అక్కడ. వాళ్ళ కోటా ఉంది. హ్మ్. ఒక్కొక్క రాష్ట్రం ఇద్దరిని పంపిస్తుంది రికమెండ్ చేస్తే. ఆ రికమెండేషన్‌లో ఉన్నారు ఈళ్ళు. వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉండగా అది ఒక ఉండబట్టే అక్కడ నిర్దుష్టంగా సాగుతుంది. హ్మ్. నిర్దుష్టంగా చెడు కల్తీ ఉంటే ఆ నెయ్యి అక్కడికే వెనక్కెళ్ళిపోతుంది. హ్మ్. లోపల దాకా రాదు. ఓకే. ఈయన చెప్పింది ఎట్లా ఉందంటే లోపల దాకా వచ్చినట్టు, లడ్డూలు కలుషితమైనట్టు, పంది కొవ్వుతోటి ఉన్న లడ్డూలు ప్రజలందరూ భక్తి ప్రసాదంగా తిన్నట్టు. అవును. ఎంత పచ్చి అబద్ధమో, ఎంత నిస్సిగ్గుగా. భగవంతుడు క్షమించడు. ఒక చంద్రబాబు రిలీజియన్, క్యాస్ట్‌కి సంబంధించి కూడా వస్తుంది సార్ దీంట్లోనే. ఆ! ఏమనంటే ఆ లడ్డూలు చేసే అతను ఎవరైతే ఉన్నారో అతను ఇతర క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళు అని ఇయన్నీ చెప్పేసి. పిచ్చి మాటలమ్మా. హ్మ్. ఇప్పుడు ఒక్కడి వల్ల వాడికి సంబంధం లేదు. ఉండ చుట్టేవాడు ఎవడమ్మా? హ్మ్. వాడి వల్ల ఏమవుద్ది? ఓకే. ఇక్కడ అందరు పర్యవేక్షణలో అది కలుపుతారు. ఓకే. జీడిపప్పులు ఎంతెయ్యాలి?
ఒక కిలో దీనికి ఎంత ఇవ్వాలి అన్నీ అక్కడ వాళ్ళ పర్యవేక్షణ ఒక టీం ఉంటుంది. ఆ పర్యవేక్షణ ప్రకారం అది తెచ్చేవాడు ఒకడు, ఇది తెచ్చేవాడు ఒకడు, ఇది కలిపేవాడు ఒకడు, కలిపే గ్రూప్కి హెడ్ ఒకడు, దాన్ని అబ్జర్వ్ చేసే ఒక టీం ఒకటి, ఇన్ని ఉంటాయమ్మా. మన ఇచ్చేసేసి మన ఇంట్లో 2 చుట్టినట్టు కాదు కదా, వంటోడు ఒకడే చుట్టానికి. ఇవన్నీ ఆ మాత్రం వివరం లేకుండా జనాల్ని మభ్యపెట్టి మోసం మాటలు మాట్లాడటం చంద్రబాబుకి ఒక్కడే తగుని. ఇంత దౌర్భాగ్యమా దేవుడి విషయంలో కూడా దాన్ని రాజకీయాలకు వాడేసుకుంటే దేవుడు క్షమించడు. చంద్రబాబు ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లిస్తాడు. పవన్ కళ్యాణ్ అతి లేదు, శృతి లేదు, శృతి సనాయి లేదు, ఆయన ఏదో అన్నాడు, ఇది వేస్తున్నాడు. నిన్నటిదాకా హిందువులు తిట్టాడు ఈయన హిందువులు తిట్టింది చంద్రబాబు. ఇదే పవన్ కళ్యాణ్ తన్నోడితోటి హిందువులే దారుణం, హిందువుల వల్లే మతకలాలు, ఈ సెక్యులరిజం నాశనం అవడానికి హిందువులే కారణం తిట్టాడు. ఇవాళ సనాతన ధర్మం అంటున్నాడు, కొత్త రూపం, కొత్త గెటప్ వేసుకుని సినిమాలో వేషాలు మార్చాడు. ఇప్పుడు అది గొటప్పు. హిందువులు తిట్టింది ఈయనే. మొన్నటిదాకా దేవుడు నాస్తికులైన దేవుడు లేడనే కమ్యూనిస్టులతో తిరిగింది ఈయనే. మా నాన్న సిగరెట్ని దేవుడికి ఇచ్చే హారతులు వెలిగించుకున్నారని చెప్పింది ఈయనే. ఈ నోరులే అన్నీ మాట్లాడింది. ఇవాళ ఈయనే సనాతన ధర్మం అనే పెద్ద ఆవేశం మాటలు మాట్లాడతారు. సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ ఎవరికి చెప్పకల్లా. పవన్ కళ్యాణ్ నోరును ముందు కడుక్కొని మా నాన్న దేవుడితోటి హారతిని సిగరెట్ అంటించుకున్నాడని కానీ, హిందువుల వల్ల సెక్యులర్ నాశనం అయిపోతుందని కానీ, మత కులాలు పెరిగితే ఇలాంటి క్షుద్రపు మాటలు మాట్లాడే తన నోటిని ముందు ప్రక్షాళన చేసుకుని 32,000 అమ్మాయిల్ని తప్పిపోయారు, వాళ్ళ వేశ్యాగృహాలకు అమ్మేశారని పచ్చి అబద్ధాన్ని 10 మందిలో ప్రాబుల్ చేసేందుకు తన చెంపను చెల్లుమని తను కొట్టుకుని చెప్పులతో తనకి ప్రక్షాళన చేసుకుని అప్పుడు చెయ్యాలి. ఏది పశ్చాత్తాప దీక్ష అప్పుడు చేసి తర్వాత మాట్లాడితే మంచిది. ఎందుకంటే ఆయన చేయరాని తప్పులు అన్నీ చేస్తాడు, అన్నీ చేసేసాడు. పవన్ కళ్యాణ్ దేవుడిని తిట్టాడు, హిందువులను తిట్టాడు, అన్నీ చేసేసి ఇవాళ దేవుడు అంటున్నాడు. ఇవాళ అవకాశం కోసం దీనికోసం రూపం ఎత్తాడు, కొత్త గెటప్ ఎత్తాడు అంతే. సినిమాలో వేషాలు వేసాడు, గెటప్లు వేసాడు. మీరు మాట్లాడుతుంటే ఎలాగుంది అని అంటే టీడీపీని టార్గెట్ చేస్తున్నట్టుంది. అంతే చంద్రబాబు గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అంటే మొత్తం మీరు అన్ని ఇన్సిడెంట్స్ లో వాళ్ళని కలుపుతున్నారు. అంటే మీరు ఏమైనా టార్గెట్ చేస్తున్నారు? లేదు, వాళ్ళు కనపడుతున్నాయి కదమ్మా, సాక్ష్యాధారాలు కనపడుతున్నాయి కదా. టార్గెట్ చేసి వాళ్ళు చంద్రబాబు ఈ నైజం అది. ఇప్పుడు నేను ఆ రోజు కూడా నువ్వు వచ్చి ఉంటావు, గతంలో కూడా ఎన్నికలప్పుడు కూడా ఇవన్నీ చెప్తున్నాడు, ఇవి జరిగేవి కాదు అని చెప్పాను. మరి అప్పుడు ఎందుకు జరగదు, అతని అనుభవం గాడి గుడ్డు అని అందరూ మాట్లాడారు. మరి ఇప్పుడు ఏమైంది? ఎందుకు 3 సిలిండర్లు సంవత్సరం దాకా పోస్ట్ పోన్ చేస్తున్నారు? అప్పుడు ఇస్తారని. ఇప్పుడు నీకు 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 ఎంతమంది ఉంటే అంతమంది దాన్ని 17,000 వాగిన నోరు ఇప్పుడు ఏమైంది? కుటుంబానికి ఒకటే ఎందుకు అంటున్నావు? ఇప్పుడు భయం వేస్తుంది ఎందుకు అంటున్నావు? నువ్వు నరంలో 4 నోటికొచ్చేట్టు వాగ్దానం చేసినప్పుడు భయం వేయలేదే? ఇవన్నీ చూసి మాట్లాడదు. ఆ రోజు చెప్పా, ఇతని బుద్ధి అంతే, ఇతను అలాగే చేస్తాడు, ఇతను దౌర్భాగ్యుడు, ఇతను అబద్ధాలతోటి మోసంతో బతుకుతాడు, మోసంతో జనాల్ని మభ్యపెట్టి జనాల్ని ఏదో ఒక టెన్షన్ క్రియేట్ చేసి తద్వారా రాజకీయాలు లబ్ధి పొందుతాడు. ఇతను నమ్మటం కర్మ కొద్దీ నమ్మారు ప్రజలు, అయ్యాడు అంతే. సో లడ్డు విషయంలో అయితే అసలు కల్తీ జరగలేదు అంటున్నారు. కల్తీ నెయ్యిలో కల్తీ అయితే జరగలేదు, లడ్డూలో అయితే కల్తీ కాల. లడ్డూలు అయితే కల్తీలో ఎవడన్నా దమ్ముంటే సాక్ష్యం చూపించమనండి. ఈ నెయ్యి పలానా తారీఖు వచ్చిన నెయ్యి, ఇది కల్తీ నెయ్యి పోర్టులోకి వెళ్ళింది, పోర్టులో దాంట్లో మిశ్రమంలో కలిసి చెప్పాలని దమ్ముంటే ఎవడైనా. ఆ శంకర్రావు ఉన్నాడు, అతను పేరు ఇచ్చాడు, చెప్పానంటే దేవుడి మీద ప్రమాణం చేసి అతను దాటి వెళ్ళటానికి లేదు. అది చెప్పానంటే నన్ను దాటి వాళ్ళ నెయ్యి వెళ్ళింది, అది కల్తీ అయినా సరే పై అధికారులు ఎవరో చెప్పారు అందుకని వెళ్ళిందని చెప్పాను. ఒకటి దమ్ముంటే దేవుడి ముందు ప్రమాణం చేసి చెప్పాను. అది చెప్పలేదు, అది జరగల. అక్కడ నెయ్యిలో ఇవాళ మొదటిసారి కాదు, ఇది 33వ ఈ 10 ఏళ్లలో ఆయన హయాంలో ఈయన హయాంలో రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఆ నెయ్యి ఒక 10 కొవ్వు అనేది కాదమ్మా, 10 కొవ్వు అనేది 11 పాయింట్ 12 పాయింట్ 10 పాయింట్ అందులో అనేక ఉన్నాయి. దాంట్లో ఒక ప్రామాణికం ఉంది. ఈ ప్రామాణికం ప్రకారం ఆ నెయ్యిలో అటు మూడు అందుకని 3 శాంపుల్స్ ఇస్తారు దాంట్లో. 3 ఆ ప్రామాణికంగా 3 చూస్తారు. అది కరెక్ట్గా ఉందంటే వెళ్ళిపోద్ది, లేదని రిజెక్ట్ చేసేస్తారు. అలా జరిగినాయి రిజెక్షన్. ఇప్పుడు అది రిజెక్షన్ అంతే. దీన్ని ఏదో నెయ్యి కలిపేశారు అప్పుడు. ఏం మాట, ఎంత హీనమైన రాజకీయం చంద్రబాబు చేస్తుంది. సార్ ఫైనల్లీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో జనాల్లోకి అయితే తెలిపింది, మీరైతే క్లారిటీగా ఉన్నారు కల్తీ అవ్వలేదు అని చెప్పి, బట్ జనాలందరూ అయితే నమ్ముతున్నారు, దాన్ని బట్టి భయపడుతున్నారు కూడా. మేము ఇది తిన్నామా లడ్డు ప్రసాదం. అందుకనే చంద్రబాబుకి ఇదే శాపం.
ఓకే. ఇదే శాపం. తిరుపతి వెంకన్న ఆయన ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడు. ఎందుకంటే ఆయన ప్రసాదాన్ని ప్రజల దృష్టిలో ఒక అపవిత్రమైన ప్రసాదంగా, అది పవిత్రమైన ఆ ప్రసాదాన్ని అపవిత్రం అయిపోయిందని ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాడు ఆయన. అది భగవంతుడు ఆయన అనేక మంది విశ్వాసులు అయ్యో ఈ ప్రసాదం దేవుడు ప్రసాదం అంటే స్వీట్ కాదు, దాన్ని స్వీట్గా తినరు, స్వీట్ అనుకోరు, అది కళ్ళకు అద్దుకుని తింటారు. అవును. అది మనం ఊరు వెళ్ళొచ్చామంటే మన దాంట్లో ఒక లడ్డు కొనుక్కొచ్చినా మామూలు పెద్ద కుటుంబంలో 5 కొనుక్కొచ్చి 10 కొనవచ్చు. మామూలు వాళ్ళు కూడా ఒక లడ్డు కొనుక్కొచ్చినా దాంట్లో ముక్క మీకు అందరికి ఇస్తారు, అది ప్రసాదం. అంత పవిత్రమైన దాన్ని అది అపవిత్రం అయిపోయిందని పచ్చి అబద్ధాన్ని చేస్తూ దేవుడికి కళంకం తీసుకొస్తారు చంద్రబాబు. ఆ భగవంతుడు క్షమించడు, తగిన శిక్ష సగాన్ని మూల్యం చంద్రబాబు చెల్లించుకుంటాడు. ఇప్పుడు తిరుపతిలో భక్తుల వెళ్ళడం తగ్గిపోతుందంటారా సార్ ఇది జరిగిన ఏమి తగ్గదమ్మా. చంద్రబాబు అబద్ధాలు తెలిస్తే తెలిపోతుంది తొందరలోనే. చంద్రబాబు అంతా రాజకీయ డ్రామా, ఇది నిజం తెలిసిపోతుంది. తెలిసిపోతే మాత్రం ఏం లేదు, కల్తీ అయితే జరగలేదు, అదే మీ ఫైనల్. కల్తీ నెయ్యి రావడం వాస్తవం, కానీ కల్తీ నెయ్యి లడ్డూలో కలవలేదు. అది అక్కడ బయట నుంచి బయట వెళ్ళిపోతాయి, అది అంతే. అది సిస్టమ్ అక్కడే లోపలికి వెళ్ళలేదు. కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ ఉంటే అది అసలు ఆ గేటు దాటి పోటుకి వెళ్ళదు. పోటుకి వెళ్ళకుండా ఇక్కడ నుంచి బకెట్లో తీసుకెళ్ళి అక్కడ పోటుకి వెళ్ళి ఓపెన్ చేస్తారు, నెయ్యి అంతా అక్కడ దీంట్లో కనుక అదంతా పచ్చి అబద్ధం. చంద్రబాబు దుర్మార్గుడు అంతే. ఇలాంటి దుర్మార్గ, దుర్నీతి, దుస్సాహసమైన దౌర్భాగ్యపు రాజకీయం ఈ ప్రపంచంలో చంద్రబాబు ఒక్కడే చేయగలరు, ఇంకెవరు చేయలేరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.